నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మహేష్ ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు పట్టభద్రులకు నేర్పిన చదువు ఇదేనా ఎమ్మెల్సీ చెల్లని ఓట్లపై సురభి వాణి ఫైర్ రంగారెడ్డిలో మంత్రి సబితా పర్యటన మహేశ్వరంలో గోల్డెన్ బేకరీకి శ్రీకారం రైతు రాజు కావాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయం శనగల కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జోగు రామన్న ములుగు జిల్లాలో స్వేరస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ బండి సంజయ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలనే డిమాండ్ జిల్లా మండల పరిషత్తులకు బడ్జెట్లో సముచిత స్థానం మద్నూరులో కేసీఆర్ చిత్రపటానికి టీఆర్ఎస్ నేతలు పాలాభిషేకం ఇక డీటెయిల్ చూస్తే రంగారెడ్డి జిల్లాలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. అనంతరం మహేశ్వరంలో ఆమె చేతుల మీదుగా గోల్డెన్ బేకర్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆమెతో పాటు మైనార్టీ లీడర్ అజాం అనీఫ్, మునజ్ పటేల్, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. యువత స్వయం ఉపాధితో ముందుకు పోవడం సంతోషంగా ఉందని మంత్రి సబిత అభినందించారు. మహేశ్వరంలో నాణ్యమైన ఆహార పదార్థాలు అందించడానికి యువకులు అజాం, అనీఫ్ ముందుకు రావడం శుభపరిణామమని తెలిపారు. ఇక ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే జోగు రామన్న సుడిగాలి పర్యటన చేశారు. అనంతరం స్థానిక మార్కెట్ యార్డులో శనగల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే జోగు రామన్న తెలిపారు. కేసీఆర్ ఆదేశాల మేరకు శనగలు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించామని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. అనంతరం మొదట పంటను తెచ్చిన రైతును శాల్వాతో ఎమ్మెల్యే జోగు రామన్న సత్కరించారు. ఈ కార్యక్రమంలో జైనద్ ఎంపీపీ మరిశెట్టి గోవర్ధన్, వైస్ ఎంపీపీ విజయ్, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రహ్లాద్, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అడ్డి భోజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి మాట్లాడారు. అయితే ఈ ఎన్నికల్లో చెల్లని ఓట్లపై అభ్యర్థి వాణిదేవి అసహనం వ్యక్తం చేశారు. పట్టభద్రులు ఓటు సరిగ్గా వేయకపోవడం దురదృష్టకరమని మాట్లాడిన ఆమె వారికి మేము నేర్పిన చదువు ఇదేనా అని అనుకున్నారు. అయితే ఏది ఏమైనా ఈ ఎన్నికల్లో విజయం నాదే అని ధీమా వ్యక్తం చేసిన ఆమె టీఆర్ఎస్ కార్యకర్తలు అన్ని వర్గాల మద్దతుతోనే భారీ ఓట్లు వచ్చాయని తెలిపారు. బాగుంది, చాలా బాగుంది. ప్రాసెసింగ్ కూడా బాగా నడుస్తుంది. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా బాగా చేస్తున్నారు. ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్ హార్డ్. మంచి ప్రాసెసింగ్ కూడా బాగుంది. సిస్టమ్ కూడా బాగుంది. ఎందుకు లేట్ ఎందుకు అవుతుంది? మీకు తొందర ఉంటే నేను చేస్తాను. ప్రాసెస్ ఎట్లాంటిది, మా తొందరగా కావు కదా. గొంతు పుట్టిగా పోయి చూడు.
మన తొందరగా కాదు, ప్రాసెస్ అట్లుంటుంది. అది ఎలిమినేషన్ ప్రాసెస్, లెంది ప్రాసెస్. ఓకే, ఫస్ట్ ప్రయారిటీ ఓట్లలో ఇంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారా ముందు నుంచి? ఎవరు? నేనా? ఎస్, గెలుస్తాననే కదా ఎవరైనా పోటీకి వచ్చేది. కాన్ఫిడెన్స్ లేకుంటే ఎట్లా వస్తాం? మరి టఫ్ నడిచింది కదా, అంటే సెకండ్ ప్రయారిటీ ఓట్లు మీకు వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నాను. ఎస్, ఐఎమ్ కాన్ఫిడెంట్. ఓట్లు ఎక్కువ వచ్చాయి కదా, బాధ కలుగుతుంది. చదువుకున్న పిల్లలు కదా, ఇదేనా మన చదువులు? మేము 30 ఏళ్ళ నుంచి ఫీల్డ్లో ఉన్నాము, ఇదేనా మేము చదువు చెప్పిందని మమ్మల్ని మేము బ్లేమ్ చేసుకుంటున్నాం. ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్. 20,000 ఓట్స్ వేస్ట్ అయిపోయినాయి. పిహెచ్డీ చేసినోడు, పీజీ చేసినోళ్ళు, ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళే, ఏదో బైతులు కాదు వీళ్ళంతా. వీఆర్ ఫీలింగ్ బ్యాడ్. వీ హ్యావ్ టు ఇంప్రూవ్ క్వాలిటీ, ఇజంట్ ఇట్, ఎడ్యుకేషన్. చేసేటప్పుడు కూడా మొదటి ప్రాధాన్యత ఓటు మాత్రమే వేయాలని చెప్పేసి చాలా వరకు చెప్తున్నారు. అవును, ఇప్పుడు రెండో ప్రాధాన్యత ఓట్లు కూడా లెక్కిస్తున్నారు కదా, దానివల్ల మీకు ఏమైనా ఇబ్బంది కలిగే? ఏమైతే ఎందుకు ఇబ్బంది అవుతుంది? గెలవడం ముఖ్యం అబ్బా. చాలా సాయంత్రం మాట్లాడుకుందాం ఇంకా మంచిగా, ఇంకా చాలా. మరి ఎవరు నా లోపలికి ఫోన్ ఏది నా దగ్గర చేస్తాను, ఎవరితో మా కాంటాక్ట్లో లేను. నిజంగా చెప్పాలంటే నేను ఎవరితో కాంటాక్ట్ లేను. నోబడీ ఈజ్ కమింగ్ టు మీ. మిమ్మల్ని కూడా నేను రమ్మనిస్తాను, ఇప్పుడే మాట్లాడతాను. మొన్న చూస్తాను కదా నేను మాట్లాడిన. అంటే పని చేస్తున్నప్పుడు కాన్సన్ట్రేటెడ్ 100% ఉండాలి, మనం ఫోకస్ ఉండాలి. తప్పకుండా. పార్టీ సహకరించి కూడా ఎట్లా చేస్తారబ్బా? టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పార్టీని ఉండదా, సహకారం ఉండదా? ఉంటారు కదా. అందరిని చూసిండు అబ్బా, అందరిని చూసిండు. టీవీ గారిని చూసిండు. వాణిదేవి కూడా కొంచెం క్రెడిబిలిటీ ఉంది, టీఆర్ఎస్ పార్టీకి ఉంది. తెలంగాణ రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎంఎంఆర్ గార్డెన్లో శంషాబాద్ మండల జెడ్పీటీసీ నీరటి తన్వి ముదిరాజ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. అనంతరం జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులందరూ చక్కగా చదువుకోవాలని, నేటి సమాజంలో మనిషి మనుగడ విద్యతోనే ముడిపడి ఉందన్నారు. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దిద్యాల జయమ్మ, శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ కొలన్ సుష్మా మహేందర్ రెడ్డి, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం అంగన్వాడీ కేంద్రంలో పోషణ అభియాన్ అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు ఇచ్చేశారు. అనంతరం చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు సరైన పౌష్టిక ఆహారం తీసుకునే విధంగా కృషి చేయాలని అంగన్వాడీ ఏఎన్ఎం ఆశా వర్కర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు మాట్లాడుతూ పోషణ ఆరోగ్యంపై పిల్లలు బరువు తక్కువ ఉన్న పిల్లలను గుర్తించి చేతులు శుభ్రత, పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ సుమన్ మోహన్ రావు, మండల వైద్యాధికారి డాక్టర్ సంజీవరెడ్డి, అంగన్వాడీ సూపర్వైజర్ అరవింద, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, గర్భిణీ స్త్రీలు, పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. చెప్పాలి మళ్ళీ అమెరికా దొరికేది, ఆస్ట్రేలియా దొరికేది కాదు, మన ఊర్లో దొరికేది మాట్లాడాలి. మళ్ళీ సిరిసిలో దొరికేది మళ్ళీ రోజు సిరిసిలో తీసుకుంటారా మీరు? అన్ని రకాల పప్పులు ఈ బాబుకి ఏం పెడుతుంది? నువ్వేం తిన్నావు చెప్పు. సార్ పప్పు ఎట్లా పెట్టినావమ్మా? మళ్ళీ ఆకుకూరలు ఏమో పెట్టినావా? సో ప్రోటీన్ అనేది, ప్రోటీన్ పదార్థాలు ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు, ఇప్పుడు చెప్తారు మాంస పురుగులు అని ఖచ్చితంగా డైలీ తినాలి.
అంటే అన్నం కార్బోహైడ్రేట్ వల్ల శక్తి వస్తుంది, ప్రోటీన్ వస్తుంది తప్ప ఈ ప్రోటీన్ వల్ల వస్తువులు కాదు. అన్నం కూడా పప్పు కలిపి పప్పు కూడా కూర పెట్టి పోషణలోపం నుంచి విముక్తం చేస్తూ ఆరోగ్యవంతులను చేస్తానని మాటిస్తున్నాను. జాతీయ పోషణ సందర్భంగా నేను ప్రతి ఇంటికి సరైన పోషణాహారము సాగునీరు పరిశుభ్రతలపై సమాచారం ఇస్తాను. నేను పోషణను దేశవ్యాప్త జన చైతన్యంగా కొలుస్తాను. ప్రతి ఇల్లు బడి పల్లె పట్టణం సరైన పోషణ నినాదాలతో మారుమోగేలా చేస్తాను. ఈ జన చైతన్యం ద్వారా నా దేశ సోదర పిల్లలు సంపూర్ణ శక్తి సామర్థ్యాలతో జీవితాలను సార్థకం కావడం జరిగింది. ఇందులో భాగంగా అనీమియా, శామ్ అంటే సివియర్ మాల్నరిష్ చిల్డ్రన్ అంటే బరువు తక్కువ ఉన్న పిల్లలను ఐడెంటిఫై చేయడం, ప్లస్ పిల్లలకి ఇమ్యునైజేషన్, ఏజ్ చెకప్స్ మరియు హ్యాండ్ వాష్ మరియు ఇటువంటి ప్రోగ్రామ్స్ మీద అవగాహన కల్పించాలని ఈ ప్రోగ్రాంలో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిన్నపిల్లలు గర్భవతులకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. ప్లస్ పౌష్టికాహారం మీద అవేర్నెస్ కూడా లో భాగంగా ఈ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రోటీన్ డిఫిషియన్సీస్, ఐరన్ డిఫిషియన్సీస్, లో బర్త్ వెయిట్ ఇట్లాంటి సమస్యలపై కూడా ఇక్కడ ఉన్న గర్భవతులకు అవగాహన కల్పించడం జరిగింది. కాబట్టి రానున్న 15 రోజుల్లో ఈ కార్యక్రమం మంత్ ఎండింగ్ వరకు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా అవగాహన రూపంలో చేయడం జరిగింది. కాబట్టి ఇక తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో జిల్లా మండల పరిషత్తులకు 500 కోట్లు కేటాయించింది. ఈ నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో జిల్లా మండల పరిషత్తులకు 500 కోట్లు కేటాయించిన సందర్భంగా గౌరవ ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్ ఆధ్వర్యంలో కేటీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అబ్రహం, సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, ఎంపీటీసీ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు బత్తుల కమలాకర్, నాయకులు బైరగోని రమేష్, దారం బాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందజేసిన మన కేసీఆర్ సార్ గారికి, కేటీఆర్ సార్ గారికి, మన ఎమ్మెల్యే సార్ గారికి ప్రత్యేకంగా మా ఎంపీల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు కోరుకుంటున్నాం. మేమందరం కలిసి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి మరి మా మండల కేంద్రంలో పాలాభిషేకం చేయడం జరిగింది. మరి నిన్నటి రోజున గురువారం రోజు మరి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. మరి మండల కేంద్రం మండల పరిషత్కు ప్లస్ జిల్లా పరిషత్కు మరి 500 కోట్లను సీఎం కేసీఆర్ గారు ప్రత్యేకంగా ప్రవేశపెట్టడం జరిగింది. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామాలన్నీ మంచిగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి అన్న ఒక మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి బడ్జెట్ కూడా చాలా జనరంజకంగా ఉంది. మరి రైతులకు కానీ అన్ని రకాల డిపార్ట్మెంట్లకు కానీ బడ్జెట్ చాలా అనుకూలంగా ఉంది. మరి మా ఎంపీటీసీలం అందరం కూడా మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాము. మరి ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గారు, మా కోఆప్షన్ గారు, మా తిప్పని శ్రీనివాసన్న గారు, మాధవ్ కవిత గారు, బాలరెడ్డి గారు, వివిధ కార్యకర్తలు మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.
తెలంగాణ ప్రభుత్వం జిల్లా మండల పరిషత్తులకు సముచిత స్థానం కల్పిస్తూ బడ్జెట్లో 500 కోట్లు కేటాయించింది. ఈ సందర్భంగా మద్నూరు మండల ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ 500 కోట్లు కేటాయించినందుకు సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మీబాయి, జెడ్పీటీసీ అనిత, డీసీబీసీ డైరెక్టర్ రామ్ పాటిల్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. అయినా ఎలక్షన్ల వరకు 2 పంటలు పండించుకునే విధంగా నేను ప్రయత్నం చేసి మీకు చేస్తాను. మీరు ఎక్కడ నిరాశ పడాల్సిన అవసరం లేదు, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా 5 గ్రామాల సర్పంచులకు, 17 గ్రామాల తాండల సర్పంచులకు చెప్పేది ఒకటే, మీరు ప్రజలకు మాట ఇవ్వండి. తప్పకుండా మీ మాట నిలబెట్టే బాధ్యత రాదు. మీరు ఎక్కడ అసలుకోవాల్సిన అవసరం లేదు. మీరు తీసుకుపోదాం వాళ్ళ కృతజ్ఞతతో ఆ రైతుల కాళ్ళు కడుగుదామని చెప్పి మీ అందరూ కోరుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున మీరు వచ్చి ముఖ్యమంత్రి గారికి నిన్ననే పాలాభిషేకం చేసి మా ప్రాంతం మీద అభిమానంతో మా బడ్జెట్ లో 100 కోట్ల రూపాయలు పెట్టించి మా మార్కండే లిఫ్ట్ మంజూరు చేసినందుకు బిజినపల్లి రైతుల తరఫున మీరు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలిసి ఈ రోజు నేను నాగర కర్నూలుకు వస్తుంటే నాకు ఘన స్వాగతం పలికిన మీ అందరికీ పేరు పేరుని మరొకసారి తప్పకుండా నీళ్ళు వచ్చినప్పుడు ఆ రైతులతో మనమే ఆ రైతుల కాళ్ళు కడగాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. వాళ్ళ కష్టాలలో పాల్పంచుకుందామని చెప్పి కోరుకుంటూ ఇక్కడికి మీ ప్రోగ్రాంకి వచ్చిన మీ అందరికీ పేరు పేరు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పి సెలవుకుంటున్నాం. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం అయిన తర్వాత మద్దతు కావాలి. ఎవరి ములుగు జిల్లా కేంద్రంలో స్వేరస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గురుకుల కార్యదర్శి అడిషనల్ డీజీపీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై బీజేపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మతోన్మాద మనువాదులకు ప్రతినిధిగా వివరిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెంటనే బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని 100 మంది స్వేరో జ్ఞాన సైనికులు, దళిత భోజన సంఘాలు ఫ్లక్కార్డులు, స్వేరో జెండాలతో హోరెత్తించారు. స్వేరోస్ రాష్ట్ర నాయకులు మాడుగుల భద్రయ్య స్వేరో మాట్లాడుతూ విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమిస్తున్న వ్యక్తి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని తెలిపారు. అలాంటి వ్యక్తిపై అసభ్యంగా మాట్లాడిన బీజేపీ నేతలు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కొంతమంది కుట్రతోటి కుళ్ళుతోటి అసత్య ఆరోపణలు ఈ మధ్య కాలంలో చేయడం జరిగింది. ఈ అసత్య ఆరోపణలకు నిరసనగా ఈరోజు ములుగు జిల్లా కేంద్రంలో స్వేరోస్ యొక్క అనుబంధ సంఘాలు, అదేవిధంగా ములుగు జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు, ఎంఆర్పీఎస్, టీఎస్ఎంఆర్పీఎస్, డిఎస్పీ, బీఎస్పీ ఇలాంటి ప్రజా సంఘాలతోటి ఒక భారీ నిరసన కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పేద వర్గాల ఎదుగుదలను అడ్డుకుంటున్నటువంటి మతోన్మాద గుండాలారా, ఈ సందర్భంగా మేము ఒకటే విషయాన్ని గట్టిగా మీకు వార్నింగ్ ఇస్తున్నాం. ఇప్పటికైనా మీ తప్పులను ఒప్పుకొని ఇప్పటికైనా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నట్లయితే బాగుంటుంది. లేని పక్షంలో చాలా గట్టి హెచ్చరిక ఇస్తున్నాం. రానున్న రోజులలో ఈ బీజేపీ పార్టీ ఈ రాష్ట్రంలోనే భూస్థాపితం అయ్యేగా ఈ స్వేరోస్ అంతా కంకణ బద్దులై పనిచేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా సూచిస్తున్నాం. ఇక మాగనూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 23న మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేసే టూబెక్టింగ్ ఆపరేషన్ సంబంధించి హెచ్బీ కరోనా పరీక్షలు మాగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించారు. అయితే అక్కడికి వచ్చిన ఆడపడుచులు ఎండలో తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. అక్కడ సరిపడా గదులు లేకపోవడంతో పాటు ఉన్న ఆసుపత్రి భవనం శిథిలావస్థకు చేరింది. పేషెంట్తో పాటు వచ్చిన వారందరూ ఎండలో విలవిలలాడిపోయారు. కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేదని వాపోయారు. దీన్ని పట్టించుకునే నాదుడే లేడు అని ప్రజలు వాపోతున్నారు. పెద్దపల్లి జిల్లా రామగిరి ముత్తారం మండలంలో నకిలీ పాస్ పుస్తకాలను సృష్టించి బ్యాంకు రుణాలు ఇప్పించిన 12 మంది ముఠా సభ్యులను రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి 5,55,000 నగదు, నకిలీ పాస్ పుస్తకాలు, రబ్బర్ స్టాంపులు, పహాణీ పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. వీరితో పాటు మరో 5 నిందితులు పరారీలో ఉన్నారని,
అందులో 2 బ్యాంక్ మేనేజర్, ఒక వీఆర్ఓ ఉన్నారని, త్వరలో వారిని కూడా అరెస్ట్ చేస్తామన్నారు. నకిలీ డీల్డ్ పాస్బుక్లతో అక్రమంగా సుమారు 2 కోట్ల లోన్లు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నుంచి కాజేసిన కేసులో ఈరోజు 12 మందిని రామగుండం సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకొక 5 పరారీలో ఉన్నారు. దాంట్లో 2 మేనేజర్లు, ఒక విఆర్ఓ. వివరాల్లోకి వెళ్తే 2018, 17 ఆ ప్రాంతంలో పొలాలు లేని వాళ్ళకి గవర్నమెంట్ లోన్లు ఇస్తుందని ఒక జీవో వచ్చిందని ఒక నమ్మబలికి ఒక మేనేజర్ దగ్గర ఉన్న ఒక డ్రైవర్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ దగ్గర పనిచేస్తున్న ఒక డ్రైవర్ ప్రవీణ్ ఒక జిరాక్స్ సెంటర్ ముత్తారం దగ్గర ఉన్న అశోక్తో కలిసి, అట్లాగే పెద్దపల్లి రబ్బర్ స్టాంపులు తయారు చేసే సుధాకర్తో కలిసి ఈ యొక్క నకిలీ పాస్బుక్లు, డీడ్లు, ఎంఆర్ఓ ఫోర్జరీ సంతకాలు, ఆర్డీఓ ఫోర్జరీ సంతకాలు, వీఆర్ఓ ఫోర్జరీ సంతకాలు, తద్వారా గ్రామీణ బ్యాంకులో లోన్లు పెట్టుకుని జెన్యూనెస్ సర్టిఫికెట్ కూడా తహసీల్దార్ యొక్క ఫోర్జరీ సంతకాలు పెట్టి వాటి స్టాంపులు, నకిలీ స్టాంపుల ద్వారా సుమారు 198 కోట్ల పైగా 1.98 crores అంటే ఇంచుమించు 2 కోట్లు లోన్లు లిఫ్ట్ చేసి తర్వాత రికవరీ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి నోటీసులు పంపించినా ఎటువంటి సమాధానం రాకపోవడంతో, ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఇవన్నీ వెరిఫై చేస్తే అప్పుడు నకిలీ అని తెలిసింది. సో వాళ్ళు కేసు పెట్టడం, రామగిరి ఎస్ఐ మహేందర్ కేసు నమోదు చేయడం. ఇది కేసు చాలా లెందీ, చాలా టెక్నికల్గా చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి దాన్ని సీరియస్గా నేను సిసిఎస్ వాళ్ళకి దర్యాప్తు చేయడానికి ఆదేశాలు జారీ చేయడం. సిసిఎస్ఎల్ వెంకటేశ్వర్లు, మహేందర్ రెడ్డి గారు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని బ్యాంకులో సంబంధించిన ప్రజల ధనం, అది ఆ బ్యాంకు సొత్తు ఇంత దుర్వినియోగం అయిపోయిందనే ఉద్దేశంతో పూర్తి సాక్ష్యాధారాలతో ఎంక్వైరీ చేసి ఈరోజు 12 మందిని ప్రధానమైన ముద్దాయిలు, ఎవరైతే బ్రోకర్సు, ఎవరైతే మాటలతో మోసం చేశారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో 2 మేనేజర్లు వాళ్ళకి తెలిసి కూడా జెన్యూనెస్ సర్టిఫికేట్ ఆ రోజు వెరిఫై చేస్తే అయిపోయేది, వాళ్ళకు కూడా కొంతమంది వీళ్ళు డబ్బులు ఇచ్చారని చెప్తున్నారు. సో దాని మీద వాళ్ళకి కూడా ఇప్పటికే నోటీస్. ఇక హైదరాబాద్లో 10వ ఎడిషన్ ప్రాపర్టీ షోను క్రెడాయ్ మాదాపూర్ హైటెక్స్లో ప్రకటించారు. ఇది ఏప్రిల్ 16 నుండి 18 వరకు క్రెడాయ్ ప్రాపర్టీ షో జరగనుంది. హైదరాబాద్ క్రెడాయ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో నిర్వాహకురాలు మాట్లాడుతూ 3 రోజుల పాటు జరిగే ఈ ప్రాపర్టీ షోలో రియల్ ఎస్టేట్ రంగంలో అత్యాధునిక ఆవిష్కరణలు ఒకే వేదికగా ప్రదర్శించనున్నారు. మిడిల్ క్లాస్ నుండి హై క్లాస్ ప్రజల బడ్జెట్కు తగ్గట్లుగా డెవలపర్లు ప్రాపర్టీలు ప్రదర్శించనున్నారు. గవర్నమెంట్ కూడా చాలా అప్పీల్ చేసాము, అన్ని ఫోరమ్స్ కూడా సెన్సిటైజ్ చేసాము. ఇంతమంది మిస్ అయ్యారో లేదో తెలియదు కానీ, బట్ ఈ రోజు హైదరాబాద్ మార్కెట్ కోవిడ్ ని తట్టుకొని కూడా ఇలా ఉంది అని అంటే మీ అందరి సహకారం వల్లే. నోన్ ఎప్పుడు కూడా ఒక నెగిటివ్ మార్కెట్ అంటే ఆ నెగిటివ్ రైటప్ రాలేదు. మీరందరూ కూడా హైదరాబాద్ లో ఒక ముందుకు వెళ్ళడానికి ఇట్ హాస్ బీన్ వెరీ వెరీ పాజిటివ్ ఫ్రమ్ యువర్ సపోర్ట్ అండ్ ఆల్ దాట్. సో దాంతో ఇప్పుడు కూడా మీ అందరి బాధ్యత వీ హ్యావ్ టు ఇటువంటి మేము అందరు చెప్పినట్టు యూడిఎస్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇటువంటి ఇటు నుంచి కాపాడాలా. వి ఫ్రమ్ క్రెడా హైదరాబాద్ ప్రమోటింగ్ టిఎస్ రెరా. సో రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ మేము ఈ ప్రాపర్టీ షోలో కూడా డిస్ప్లే చేస్తున్నాము. ప్రాపర్టీ షో గురించి అందరూ చెప్పారు. డెఫినెట్ గా మా యూత్ వింగ్ దీన్ని 10th ఎడిషన్ గ్రాండ్ సక్సెస్ చేస్తానంటలో ఎటువంటి అతిశయక్తి లేదు, డెఫినెట్ గా చేస్తారు. మెయిన్ సబ్జెక్టు మా వైస్ ప్రెసిడెంట్ గారు చెప్పింది, క్యాన్సర్ కన్నా ఏదైనా భయంకర వ్యాధి ఉందంటే అది మా యూడిఎస్ దాని మీద పెట్టచ్చు ఆ పేరు. ఎందుకంటే కరోనా ఎలా భయపడుతున్నామో యూడిఎస్ సేల్స్, ఫ్రీ సేల్స్ గురించి మీరు ఒక క్వశ్చన్ చేయొచ్చు.
వాళ్ళు తక్కువ ఇస్తుంటే మీకు ఏంటండి, కానీ తక్కువ ఇష్టం లేదు. వేరే ఢిల్లీలో నోయిడా గురించి మాట్లాడుకుంటున్నాం, అలాంటి పరిస్థితి హైదరాబాద్ బిల్డర్స్ గురించి మాట్లాడుకోవద్దు. అదే మా ఆకాంక్ష. క్రెడా హైదరాబాద్ దానికి చాలా కట్టుబడి మా శాయశక్తుల మీడియా ద్వారా కానీ మన పేపర్ యాడ్స్ ద్వారా కానీ మేము కవర్ చేస్తున్నాం. కానీ కామన్ పబ్లిక్ మ్యాన్కి అది వెళ్తలేదు. కామన్ మ్యాన్కి వెళ్ళాలంటే మీ యొక్క మీడియా సపోర్ట్ కావాలి. షోకేస్ అవర్ ప్రాపర్టీ షో. ప్రెసిడెంట్ గారు, జనరల్ సెక్రటరీ గారు ఆల్రెడీ ప్రాపర్టీ షో గురించి చాలా చెప్పినారు. సో మేము ఇంకొక సబ్జెక్ట్, వారు చెప్పిన సబ్జెక్ట్ ఏంటంటే యూడిఎస్ అని ఒక క్యాన్సర్ లాంటిది ఈ మన సిటీలో స్టార్ట్ అయింది. ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ వితౌట్ ఎనీ రెరా ఆర్ వితౌట్ మున్సిపల్ పర్మిషన్, పీపుల్ ఆర్ ట్రైంగ్ టు సెల్ దేర్ ప్రాపర్టీ at 30-40%, 50% of the cost. ఈ ప్రాపర్టీస్ వల్ల చాలా మంది మోసపోతున్నారు. అదే మోసపోకూడదని మన క్రెడే తరఫున చాలా సందర్భంలో చెప్పాము మేము. అలాగే ఇప్పుడు మళ్ళీ వీఆర్ రిక్వెస్టింగ్ ఆల్ ది ప్రెస్ టు ఆల్సో అండర్స్టాండ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. యాజ్ యూజువల్ ఎవ్రీ టైమ్ ది బెస్ట్ ప్రాపర్టీ షో కండక్టెడ్ బై క్రెడే, the mother of all property shows. So healthy and all reputed genuine builders will be displayed their properties in this property show. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టభద్రులకు నేర్పిన చదువు ఇదేనా? ఎమ్మెల్సీ చెల్లని ఓట్లపై సురభి వాణి ఫైర్. రంగారెడ్డిలో మంత్రి సబితా పర్యటన, మహేశ్వరంలో గోల్డెన్ బేకరీకి శ్రీకారం. రైతు రాజు కావాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయం, శనగల కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జోగురామన్న. ములుగు జిల్లాలో స్వేరస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, బండి సంజయ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్. జిల్లా మండల పరిషత్లకు బడ్జెట్లో సముచిత స్థానం, మద్నూరులో కేసీఆర్ చిత్రపటానికి టీఆర్ఎస్ నేతల పాలాభిషేకం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.